దాదాపుగా ధరావత్ తండా, సీతారాంపురం, కడివెండి చెక్ డ్యాము, అలానే దేవరపుల కామారెడ్డిగూడెం వాగు మీద ఉన్న చెక్ డ్యామ్ని మీరే స్వయంగా చూసిళ్ళు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎందుకంటే దాదాపుగా గన్పూర్లో నీళ్ళు ఉన్నాయని చెప్తారు, దేవాదిలో నీళ్ళు అవైలబిలిటీ ఉన్నాయని చెప్తారు. టోటల్గా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క అసమర్థ పాలన, ఆమె యొక్క వైఖరితోటే, శ్రద్ధ లేనితనంతో ఇక్కడున్న దేవరపుల మండలంలోని చెక్ డ్యాంలో చుక్క నీరు లేక ఎండిపోతున్నాయి. మీకు ఇక్కడ కోల్కొండలో కానీ, రంభోజగూడలో కానీ, చౌడూరులో కానీ, పెదమడూరు, చిన్నమడూరు, కడివెండి, కామారెడ్డిగూడెం, దేవరపుల, అన్ని గొల్లపల్లి, అన్ని చెక్ డ్యాంల పరిస్థితి ఇదే. మీరు అక్కడ రైతులతో క్లియర్గా మాట్లాడింది. ఇప్పటికే ఇక్కడ చెక్ డ్యాంలో చుక్క నీళ్ళు లేకపోవడంతో దాదాపుగా ప్రతి ఒక్క బోరు ఎండిపోయి రైతులు అరిగోసపడతారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, కొంత నవాపేట నుంచి ఒక 3-4 రోజుల్లో కొంత నీళ్ళు వస్తే రైతులకి ఒక 20% పంటలు బతికే అవకాశం ఉన్నది. దయచేసి పాలన మీద ఇక్కడున్న మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ శ్రద్ధ వహించాలి. దాదాపుగా ఇక్కడ పోయిన సంవత్సరం ఈ మన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, బీఆర్ఎస్ పార్టీ దయాకర్రావు గారి ఆధ్వర్యంలో ఈ చెక్ డ్యాంలన్నీ ఎండాకాలంలో కూడా మత్తడి పోసి రైతులు చాలా సంతోషం వ్యక్తం చేసుకుంటూ ఇక్కడ వ్యవసాయం చేసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ చెరువుల పండుగ అని చేసుకున్నప్పుడు చెరువుల కాడ ఎంతో సంతోషంగా చేసుకున్నారు. ఇలా రైతుల బాధ మీరు ప్రత్యక్షంగా చూపెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ మిమ్మల్ని ఇక్కడ పిలవటం జరిగింది. ఈ ప్రాంతం ఎడారి ప్రాంతం కాదండి. ఈ ప్రాంతం పొద్దున్న లేస్తే కోట్ల భూములు, కామారెడ్డిగూడెం, దేవరపుల అంటే కోట్ల విలువ చేసే భూములు. దాదాపుగా ఇక్కడ 36 లక్షల రూపాయలు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వాల్యూ ఇక్కడ భూములు. ఈ భూములలో పంటలు చాలా ప్రశాంతంగా, చాలా హుందాగా బతికే రైతులు ఇలా నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడతారు. నేను విమర్శ చేయాలా లేకపోతే మిమ్మల్ని కనువిప్పు చేయాలన్నా నాకు అర్థం కావట్లేదు. పోయిన ఎండాకాలం కూడా ఇదే పరిస్థితి. దాదాపుగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఇక్కడికి వచ్చి పరిస్థితులను చూసినా మళ్ళీ సంవత్సరం తర్వాత ఎండాకాలంలో ఇదే పరిస్థితి. వీళ్ళకి కనీసం శ్రద్ధ లేదు, పాలన మీద శ్రద్ధ లేదు, కూర్చొని ప్లానింగ్ చేసే శ్రద్ధ లేదు. మీకు ఇక్కడ నవాపేట నుంచి గుండాల మండలానికి, ఆలేరు నియోజకవర్గానికి నీళ్లు పోతున్నాయి. గణపూర్లో కూడా కొన్ని ప్రాంతాలకు నీళ్లు పోతున్నాయి. కానీ ఈ పాలకుర్తి నియోజకవర్గం ఏం చేసిందో పాపం నాకు అర్థం కావట్లేదు. దేవరపులలో అయితే దరిద్రం తాండవిస్తుందండి. దయచేసి శ్రద్ధ పెట్టి ఈ చెక్ డ్యాంలలో నీళ్లు వదిలిపెట్టాల్సిందిగా, అది కూడా 3-4 రోజుల్లో చేయకపోతే ఉన్న పంటలు కాస్త ఎండిపోతాయి. దయచేసి దీని మీద శ్రద్ధ వహించాల్సిందిగా ఇక్కడ ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేని మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ భూగర్భ జలాల పరిస్థితి కావచ్చు, రైతాంగం కొంతమంది బోర్లు వేసుకున్న పరిస్థితి, కొంత ఊట ఊరినా ఆ నీటిని